అందరికీ నమస్కారం అండి. ఇది వాక్ ఫర్ వాల్యూస్ కిట్ అనమాట. మీరందరూ తప్పకుండా చూసి పిల్లలందరినీ బ్లెస్ చేయండి. మా ఇంటి దగ్గర ఉన్న పుట్టపర్తి సాయిబాబా వారి టెంపుల్‌కి పుట్టపర్తి నుంచి స్వామి రథం వచ్చిందనమాట. దానికోసం పిల్లలందరూ డ్రామాస్ ఇంకా రథంతో పాటు పాదయాత్రకి మేమందరం రెడీగా ఉన్నాము. పిల్లలు స్కిట్ పర్ఫామ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళ స్కిట్ వచ్చేసి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనమాట. మా బాబు టీచర్, వీడు స్కూల్లో రాస్తూ ఉంటాడు. పిల్లలు ఇద్దరు వెనక మాట్లాడుతూ ఉంటారు. ఒక బాబు చెప్తాడు రేపు నా బర్త్డే అని. ఇంతలోకి మా వాడు అటు తిరిగేసి ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు, గౌరవ్ నీకు రేపు స్కూల్ ఫీజు కట్టాలి, లాస్ట్ డే ఫీజు పెండింగ్ ఉంది, రేపు తప్పకుండా కట్టేయి అని చెప్పి కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక ఈ బాబు పక్కనున్న ఇంకొక అబ్బాయికి చెప్తాడనమాట, మా డాడీ జాబ్ పోయింది, సో ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఫీజు ఎలా కట్టాలో తెలియట్లేదు అని చెప్తాడు. పక్కనున్న అబ్బాయి చెప్తాడు, నేను మా అమ్మకి చెప్పి హెల్ప్ చేస్తాను అని. ఇంతలో ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తాతయ్య పేపర్ చదువుకుంటూ ఉంటారు. వెళ్ళి వాళ్ళ తాతయ్యకి బ్లెస్ చేయమని అడుగుతాడు. తాతయ్య రేపు నా బర్త్డే, నన్ను బ్లెస్ చెయ్యి అని. అప్పుడు వాళ్ళ తాతయ్య నువ్వు చాలా సంతోషంగా ఉండు నాన్న అని చెప్పి కొన్ని డబ్బులు తీసి వాళ్ళ తాతయ్యకి ఇస్తారనమాట. వాళ్ళ తాతయ్య బాబుకి ఇస్తాడు. ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తారనమాట, అమ్మ నాకు తాతయ్య చాలా డబ్బులు ఇచ్చాడు, నేను చెస్ బోర్డు కొనుక్కుంటాను దీంతో అని చెప్తాడు. ఈ లోపల మళ్ళీ ఆలోచన వచ్చిద్ది వాళ్ళ ఫ్రెండ్కి ఇబ్బంది ఉంది అని. వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నాకు చెస్ బోర్డు వద్దు, ఈ డబ్బులు నాకు ఇచ్చేస్తావా అని. వాళ్ళ అమ్మగారు అడుగుతారనమాట, నీకేం ఖర్చులు ఉన్నాయి, నీకు డబ్బులతో ఏం పని అని. లేదమ్మా నా ఫ్రెండ్ గౌరవ్కి స్కూల్ ఫీజు బ్యాలెన్స్ ఉంది, టీచర్ రేపటికల్లా కట్టమని చెప్పారు, సో ఈ డబ్బులు నేను తనకి ఇచ్చేస్తాను, నేను చెస్ బోర్డు కొనుక్కోను అని చెప్తాడు. ఇంక వెంటనే వాళ్ళమ్మ ఓకే నాన్న తీసుకో అని చెప్తుంది. స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పారు నాన్న, సో నీ ఫ్రెండ్కి హెల్ప్ ఇచ్చేసేయి అని చెప్తుందనమాట. ఇంకా బాబు చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. సో పిల్లలందరికీ ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. వెంటనే అర్థం చేసుకున్నారనమాట వాళ్ళు. మనం పార్టీలకి వీటికి ఎంజాయ్ చేసే కంటే డబ్బులతో ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అని. ఇంకా గర్ల్స్ అందరూ డ్యాన్స్ వేశారండి. காத்திருக்கார் சுவாமி மனை ஆண்டவர்.